యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మీరందరూ బాగున్నారా? దేవుడి కృపను బట్టి మీరు క్షేమంగా ఉండాలని, దేవుని సన్నిధిలో ఆనందించాలని ప్రభు సన్నిధిలో మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ దుఃఖ దినాలన్నీ సమాప్తమై మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని పొందుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఇర్మియా గ్రంథం 33:6. అంతేకాదు, ఒక గొప్ప బ్రేక్ త్రూ రాబోతున్నాయి. ఇదివరకు మీరు కని విని ఎరగని ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని మీరు పొందబోతున్నారు. మీరు పొందిన అద్భుతాన్ని, ఆశీర్వాదాన్ని సాక్షి రూపంలో మాకు తెలియపరచండి. మేము కూడా మీతో పాటు దేవుని యందు ఆనందిస్తాం. దేవుని బిడ్డలారా, మనము యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని గురించి ఈ దినాల్లో ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మత్తయి సువార్త 27వ అధ్యాయం 26వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తున్నారు. ఈ 27-26లో యేసుక్రీస్తుకు ముళ్ళుతో అల్లి ఒక కిరీటము తొడిగించినట్టుగా శిరస్సుపై మనం చూస్తున్నాం. ఆ ముళ్ళు కిరీటాన్ని ఉంచటమే కాదు, ఆ ముళ్ళు కిరీటం ఉంచిన తర్వాత దేవుని బిడ్డలారా, ఒక దండం తీసుకొని వచ్చి ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క ముళ్ళు కిరీటం మీద కొట్టినప్పుడు తలలో దూసుకుని పోయినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఈ ముళ్ళు కిరీటము ఎందుకు యేసు ప్రభు వహించాల్సి వచ్చింది? ఇదంతా దేవుని చిత్తం లేకుండా, యేసు ప్రభుకి ఇష్టం లేకుండా జరగలేదు. ఇవన్నీ యేసుక్రీస్తు ఇష్టంతోనే జరిగింది. ఎందుకింత ఘోరాది ఘోరమైన బాధను భరించాడంటే, దేవుని బిడ్డలారా, నేను కొంచెం లోతుగా వెళ్ళాలని చెప్పి ఆశపడుతున్నాను. ఆది కాండంలో మనం చూస్తే దేవుని బిడ్డలారా, దేవుడు భూమి ఆకాశములను సృష్టించాడు. ఈ భూమిలో ఏమేమి దేవుడు సృష్టించాడో రాయబడి ఉంది. వాటిలో ఒకటి ఏంటంటే, ఆది కాండం 1వ అధ్యాయం 29వ వచనంలో మనం చూస్తే ఈ భూమిలో ఏమేమి ఆయన సృష్టించాడో రాయబడి ఉంది. దేవుడు ఇదిగో భూమి మీద నున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, చూడండి, దేవుడు విత్తనం ఇచ్చే చెట్టును సృష్టించాడు. విత్తనములిచ్చు ఫలవృక్షములు గల, విత్తనమిచ్చు ఫలవృక్షం గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను. ప్రతి వృక్షమును ఆయన సృష్టించాడు. కానీ ముళ్ళు సంబంధించిన ముళ్ళు పొదలు మాత్రం ఆయన సృష్టించలేదు. మరి ఇది ఎక్కడ వచ్చింది, ఎలా వచ్చింది? ఆదాం పాపం చేసిన తర్వాత దేవుని బిడ్డలారా, దేవుడు శపించాడు, నేలను కూడా శపించాడు. ఆదాముని శపించాడు. ఆదాముకు వచ్చే శాపం ఆదాముకు వచ్చింది. అవ్వకు వచ్చిన శాపం అవ్వకు వచ్చింది. తర్వాత సాతానుకు వచ్చిన శాపం సాతానుకు వచ్చింది. సాతాను వాడుకున్న ఆ యొక్క సర్పానికి వచ్చిన శాపం సర్పానికి వచ్చింది. కానీ ఈ నేల కూడా శపించబడింది. ఆ నేల శపించబడినప్పుడు ఆ కొత్తగా పుట్టిన చెట్టు ఏంటంటే ముళ్ళు పొద అన్నమాట. ఆది కాండం 3వ అధ్యాయం 18వ వచనం చూడండి. శపించబడిన తర్వాత ముళ్ళు పొద అనేది మనకు సీన్లోనికి వస్తున్నాయి. అంటే ఈ ముళ్ళు పొద అనేది, ముళ్ళు అనేది దేన్ని చూపిస్తుందంటే, దేవుని బిడ్డలారా, శాపాన్ని చూపిస్తున్నాయి. దేవుడు మరి ఆశీర్వాదకరంగా అన్నిటినీ ఆశీర్వదించాడు. అది మంచిదని చూశాడు. ఆ మంచిదని చూసిన దాంట్లో ఈ ముళ్ళు లేదు. ఫలాలు ఉన్నాయి, అందమైన ఆకులు ఉన్నాయి, అందమైన పువ్వులు ఉన్నాయి. వాటితో, ఈ అందమైన పువ్వులతో, అందమైన ఆ రుచిగల ఆ యొక్క ఫ్రూట్స్తో, ఆకులతో యేసు ప్రభువుకు కిరీటం తొడిగించలేదు. కానీ శపించబడిన ముళ్ళతో, శాపానికి గుర్తుగా ఉన్న ముళ్ళతో వారు ఏం చేశారంటే యేసయ్యకు కిరీటం తయారు చేసి ఆ ముళ్ళను తల మీద ఉంచి కొట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఇది ఎంతో విచారకరం. అయినా దేవుడు ఎందుకు భరించాడంటే, నువ్వు శాపలేని జీవితం జీవించాలని. గలాతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో మన శాపమైన జీవితంలో కనపడే ముళ్ళంతా తన తల మీద పెట్టుకున్నాడని రాయబడి ఉంది. ఈ రోజు నీకు శాపం లేదు, పితరుల శాపం లేదు,
నీ పాప వలన వచ్చిన శాపం కొట్టివేయబడింది. ఈ దేశ నిమిత్తం వచ్చిన శాపం కొట్టివేయబడింది. దేవుని బిడ్డలారా, ఏ రూపంలో ఇంక మీద శాపం మీ జీవితంలో క్రియ చేయటానికి వీలేదు. ఆ శాపం మీ నుండి తీసివేయబడ్డాయి. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, నీకు వందనాలు తండ్రి. యేసుక్రీస్తు నామములో అయ్యా తండ్రి, ఇప్పుడే ఈ శాపం విరిచివేయబడాలని ప్రార్థన చేస్తున్నా. యేసుక్రీస్తు ఒక రక్తాన్ని మా మీద ప్రోక్షించండి ప్రభువా. మా శాపపు కాడి యేసు నామములో విరిగిపోవునగాక. యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. ఇప్పుడే విడుదల దయచేయమని, అద్భుతం జరిగించబడి తాక్కుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే.